హాయ్. హలో గైస్. రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు వస్తే బాగుంటది. బాగా చదువుకున్న వాళ్ళైతే సమాజాన్ని బాగా అర్థం చేసుకుంటారు. సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారు, అభివృద్ధి చేస్తారు అనేసి చాలామంది చదువు లేని వాళ్ళ మీద విమర్శిస్తూ ఉంటారు. కానీ మన భారతదేశంలో ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి రావాలంటే ఎటువంటి చదువు, ఎటువంటి అర్హత అవసరం లేదు అనేసి చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే ఎంతవరకు చదువుకున్నామనేది ముఖ్యం కాదు భయ్యా. సమాజాన్ని మనం ఎంతవరకు చదివామనేది ముఖ్యం. సమాజాన్ని చదివినవాడు సమాజ సేవ చేస్తాడు. బాగా చదువుకున్నవాడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో అలాంటి నాయకుడు గనుక మనకు కావాలనుకుంటే, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవచ్చు. ఆయన గారు చదివింది ఇంటర్మీడియేట్. చాలామంది విమర్శించారు. ఇంటర్మీడియేట్ చదువుకున్నారు. ఒక సీట్ కూడా గెలవలేడు. అసెంబ్లీ సీటు గాడిద గుడ్డు, హ్యాటు, టెనెంటెడ్ చెప్పుకొని వచ్చారనుకోండి. సో, అవన్నీ పక్కన పెట్టేసి ఆయన గారి చేతిలో ఒక 4, 5 శాఖలున్నాయి. ఆ 4, 5 శాఖల అధికారులకి ప్రతి ఒక్కరికి చెమటలు చెమటలు పట్టిస్తున్నారు. ఆ అధికారులే ఏం చెప్తున్నారంటే, ఏదో సినిమా హీరో గదా! పైపైన ఏదో ఆరాటం పడుతున్నాడు. హ్యాట్, హూట్ అనేసి అనుకున్నాము. కానీ ఇంత డెప్త్‌గా మనం ప్రశ్నిస్తున్నాం